Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. బట్ ఏది రైట్ ప్లాట్ఫామ్, ఏ యాప్ రైట్గా ఉంటుంది, దాని యూజ్ ఇంటర్ఫేస్ కానీ అండ్ మీకు ఏది బెస్ట్ అనేది సార్ మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, రీసెంట్గా అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా విషయాల మార్పుల్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొత్త యాప్స్ అనేవి రావడం జరిగింది. అవి ప్రొవైడ్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ కానీ, అవి ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ వీటిలో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఏది బెస్ట్ అంటారు, మీరు ఏది సజెస్ట్ చేస్తారు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తారు? డెఫినెట్గా అండి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళేది థర్డ్ పార్టీ అప్లికేషన్సే వస్తున్నాయి, స్ట్రైక్ అవుతున్నాయి. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే కూడా చెప్తాను నేను. గ్రో, జీరోదా, అప్స్టాక్స్, ఏంజిల్, ఇవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటారు. అంటే ఒక మెయిన్ ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళనమాట వీళ్ళు. సో ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మాత్రం ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి మీరు. ఓకే. గ్రో కానీ, జీరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఇవన్నీ వీటిలలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటారు? అండ్ ఇంకోటి మెయిన్ 2 వేరే ప్లాట్ఫామ్స్ కూడా మర్చిపోయాను, పేటిఎం, ఫోన్పే కూడా. ఓకే, ఇవి ఎక్కువ చేస్తున్నాయి ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్స్ బాగా డిస్టర్బ్ చేస్తారు. అవును, ఎవ్రీడే 20 రూపీస్, ఎవ్రీడే 50 రూపీస్ అని బాగా డిస్టర్బ్ చేస్తారు. వాటిని నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేయను. ఎందుకు చేయను అనేది ఫస్ట్ థింగ్ నేను చెప్తాను. వాళ్ళ మెయిన్ సోర్స్, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ యాజ్ ఎ బిజినెస్ మోడల్ వాళ్ళది చూస్తే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ వచ్చేది మ్యూచువల్ ఫండ్స్ నుంచి కాదండి, వాళ్ళకి వచ్చేది ట్రేడింగ్ నుంచి. జీరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఇవన్నీ ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే వాళ్ళు ట్రేడింగ్, అంటే మీరు ఎంత ట్రేడ్ చేస్తే వాళ్ళకి అంత రెవెన్యూ అనమాట బ్రోకరేజ్లో. మ్యూచువల్ ఫండ్స్తో వాళ్ళకి ఏమి ఇన్కమ్ రాదు. వాళ్ళు అందుకే జీరో కమిషన్ అనేసి బాగా హైప్ చేసి బాగా మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళకి జీరో కమిషన్ మ్యూచువల్ ఫండ్స్ ఒప్పుకుంటాను, కానీ వాళ్ళకి వచ్చే మొత్తం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్, కమోడిటీస్ ట్రేడింగ్, ఈ ట్రేడింగ్స్లలో వాళ్ళకి రెవెన్యూస్ బాగా వస్తాయి అన్నమాట. అండ్ నేను ఎందుకు పర్టికులర్గా వద్దంటున్నాను అంటే, చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎస్ఐపిస్, లంసమ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు యాప్కి ఏం చెప్తున్నారు, మీరు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు డేటా వెళ్తుంది మీ దగ్గరికి వెళ్ళి. నేను విజయ్ కర్ణం ఒక 10 lakhs గ్రో యాప్ నుంచి కానీ, జీరోదా నుంచి ఒక 10 lakhs లంసంలో ఇన్వెస్ట్ చేస్తాను. యాప్కి ఏం తెలుస్తుంది, ఇతనికి మ్యూచువల్ ఫండ్లో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పడుతుందని వాళ్ళకి డేటా వెళ్ళిపోతుంది. సో 10 lakhs ఉన్న పర్సన్కి మ్యూచువల్ ఫండ్లో పెడితే వాళ్ళకి లాభమా, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తే లాభమా? ఎఫ్ఎన్ఓ. సో వాళ్ళు నోటిఫికేషన్స్ ఏవి పంపిస్తారు మీకు? ఎఫ్ఎన్ఓకి సంబంధించి పంపిస్తారు. సో మీ లంసమ్స్ కానీ, మీ సేవింగ్స్ కానీ వాళ్ళు ట్రేడింగ్కి డైవర్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా అట్రాక్టివ్గా డైవర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మీకు డిజిటల్ గోల్డ్ అని వేరేవి అంటే ఏవైతే ప్రమోషనల్ కంటెంట్ ఉన్నాయో అవన్నీ మీకు పంపిస్తారు. దాంట్లో మెయిన్ రీజన్ ఏమైతే మీకు క్యాపిటల్ పోగొట్టుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. జనరల్గా యంగ్స్టర్స్ బాగా అగ్రెసివ్ ఉన్న యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎస్ఐపిస్ అవన్నీ ఆపేసి డైరెక్ట్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో వేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, మీకు గ్యాంబ్లింగ్ అలవాటు పెరిగిపోతుంది అన్నమాట. సెబీ ఇలాంటి సంస్థ అయితే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అని అంటే అదొక గ్యాంబ్లింగ్ అని స్టేట్మెంట్స్ ఇచ్చిన రోజులు చెప్తున్నారు. కాకపోతే ఎఫ్ఎన్ఓ ఈజ్ ఫర్ హెడ్జింగ్ అండి యాక్చువల్గా. అది ఎవరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోరు. ఎఫ్ఎన్ఓ ఈజ్ ఫర్ హెడ్జింగ్, కాకపోతే దాన్ని మన వాళ్ళు వాడడం మాత్రం ఇట్లా వాడుతున్నారు. సో నేనేమంటున్నానంటే వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి ట్రేడింగ్, మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ట్రేడింగ్కి డైవర్ట్ చేయాలి. సో మీరు ఆ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయకండి. నేను మీకు ఆల్టర్నేటివ్ చెప్తాను. దట్ ఈజ్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్, ఎంఎఫ్ సెంట్రల్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను క్లియర్గా స్లైడ్స్లో చూపిస్తున్నాను. ఆ అప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని లోగో ఎలా ఉంటుంది, అది యూజ్ చేసుకోండి. దట్ విల్ బి బ్యూటిఫుల్ అప్లికేషను. మీకు దాంట్లో ప్రమోషన్స్ ఉండవు, మీకు ఏమంటారు టాప్ సజెస్టెడ్ ఫండ్స్ అట్లా ఏముండదు. కంప్లీట్లీ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏ ఫండ్ కావాల్సో ఆ ఫండ్ మీకు అక్కడ దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎస్ఐపిస్ చేసుకోవచ్చు, లంసమ్స్ చేసుకోవచ్చు, అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, మీ నెంబర్స్ అప్డేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైతే థర్డ్ పార్టీ అప్లికేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫోలియోస్ ఇవన్నీ చేస్తారో, మీరు ఎప్పుడైతే డేటా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇస్తారో అది మళ్ళీ వాళ్ళు క్యాంప్స్లోకి అప్డేట్ చేస్తారు. క్యాంప్స్ కానీ, కేఎఫ్ ఫిన్టెక్ కానీ, అది మళ్ళీ ఎంఎస్ సెంట్రల్కే వస్తుంది యాక్చువల్గా.
బ్యాక్ ఎండ్లో నడిచేది ఇదే. మీరు ఆ మధ్యలో ఫిల్టర్ తీసేసి దానిలో డైరెక్ట్ ఎంఎస్ సెంటర్లో చేశారనుకోండి, మీకు ఈ డిలే అనేది డేటా డిలే అనేది ఉండదు. మీకు డేటా అవుట్పుట్ కూడా మీకు ఇమీడియట్గా ఉంటుంది. చాలామంది నేను చూసిన క్లయింట్స్కి ఏమైంది అంటే, వీళ్ళు రిడెంప్షన్ పెడితే అది జనరల్గా అయితే 2 బిజినెస్ డేస్లో రావాలి. గ్రోలో వాళ్ళు రిడెంప్షన్ పెడితే 1 వీక్ అయినా కూడా రాలేదు చాలామందికి. సో ఎందుకంటే ఈ డేటా డిలే అనేది నడుస్తుంటుంది. వీళ్ళు ఫ్రైడే సాటర్డే పెట్టింటారు, అది మండే ట్రిగర్ అవుతుంది. మండే ట్రిగర్ అయిన తర్వాత అక్కడ నుంచి 2 డేస్ వర్కింగ్ డేస్ తీసుకుంటుంది అనమాట. సో ఈ డేటా డిలేని మనం తగ్గియాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అస్సలు ఎంకరేజ్ చేయకండి, ఎంఎస్ సెంట్రల్ యూజ్ చేయండి. ఎంఎస్ సెంట్రల్ లోగో ఇలా ఉంటుంది ఫస్ట్ స్లైడ్లో చూపించినట్లు. అండ్ మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో వెళ్ళేసి ఎంఎస్ సెంట్రల్ మ్యూచువల్ ఫండ్ యాప్ అనేది ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ అవుతుంటే గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ పైన మీకు సైన్ ఇన్ సైన్ అప్ అని ఉంటాయి. మీరు సైన్ ఇన్ చేసుకుంటే మీకు డీటెయిల్గా సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్న అక్కడ మీరు పాన్ కార్డు ఎంటర్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. చాలామంది అంటే టైర్ 2 సిటీస్లలో వాళ్ళకి పాన్ కార్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ అప్డేషన్ సరిగ్గా లేవు. అది క్లియర్ చేసుకోండి. అది మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఎంఎఫ్ సెంట్రల్లో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు ఎంఎఫ్ సెంట్రల్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ క్రియేట్ అకౌంట్ కొట్టేశారనుకోండి, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ ఎంటర్ చేశారో అక్కడే మీకు మళ్ళీ ఇక్కడ ఆన్సర్ అడుగుతుంది. ఆ ఆన్సర్ టైప్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. కొట్టేసినాక మీకు ఇక్కడ డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది అనమాట. వ్యూ పోర్ట్ఫోలియో, ట్రాన్సాక్ట్, సబ్మిట్ రిక్వెస్ట్ అని ఇట్లా మనకు కనిపిస్తుంది. అక్కడ మీరు ఈ 3 లైన్స్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ పోర్ట్ఫోలియో, ట్రాన్సాక్ట్, సర్వీస్ రిక్వెస్ట్లు ఏమైనా కనిపిస్తాయి. అక్కడ మీరు ఒకసారి పోర్ట్ఫోలియో ఎంటర్ చేశారనుకోండి, మీరు ఇంతవరకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో ఆ పోర్ట్ఫోలియోలో మీకు కనిపిస్తుంది అనమాట. అండ్ దాని కింద మీరు చూసుకుంటే అసెట్ అలొకేషన్ వైజ్ మీకు స్ప్లిట్ అయింది కనిపిస్తుంది. అండ్ అసెట్ క్లాస్ వైజ్ స్ప్లిట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఏఎంసీ వైజ్ కూడా మీకు స్ప్లిట్ అయింది కనిపిస్తుంది. అంటే ఒక 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఏఎంసీస్లో చేశారనుకోండి, ప్రతి ఏఎంసీలో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తారు విత్ ఫోలియో నెంబర్స్ మీకు డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ డెట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫండ్ వైజ్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే కొత్త ఎస్ఐపి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ట్రాన్సాక్ట్ బటన్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ లంసమ్ ఎస్ఐపి, ఇన్వెస్ట్ మోర్, రిడెంప్షన్ అన్ని ఇట్లా కనిపిస్తుంటాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఎస్ఐపి ఎంటర్ చేశారనుకోండి, ఎస్ఐపిలో డెట్లో చేయాలా, ఈక్విటీలో చేయాలా, హైబ్రిడ్ చేయాలా, సొల్యూషన్ ఓరియంటెడ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అక్కడ మీరు ఈక్విటీ ఎంటర్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేది ఇక్కడ డైరెక్ట్ లిస్ట్ వస్తుంది అనమాట. అక్కడ మీకు ఐడియా ఉంటే ఫండ్ పేరు అక్కడ టైప్ చేసేయండి, అక్కడ కింద ఎంటర్ అవుతుంది. ఎంటర్ డైరెక్ట్ ఎస్ఐపి మీరు ఇన్వెస్ట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ లంసమ్ అని చూపించాను. లంసమ్ అక్కడ అమౌంట్ పెట్టేసి ఎంటర్ చేసేస్తే ఈ మ్యాండేట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే మీకు బ్యాంక్ నుంచి పర్మిషన్ తీసుకోవడం అనమాట. అది ఓన్లీ ఒకసారి ఈ మ్యాండేట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ మ్యాండేట్ రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు లాగిన్ అయ్యి ఆ ఈ మ్యాండేట్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఎస్ఐపి లేదు, లంసమ్ 10 lakhs ఈ అకౌంట్లోకి వెళ్ళి 10 lakhs డిడక్ట్ కావాలి. అది ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఆ ట్రాన్సాక్షన్ అన్నది అయిపోతుంది. ఆఫ్టర్ 2 బిజినెస్ వర్కింగ్ డేస్ మీ అమౌంట్ ఎక్కడైతే డిడక్ట్ అయ్యిందో ఇక్కడ మీకు ఫోలియో సేమ్ ఇదే ఎంఎస్ సెంటర్లో మీకు అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది మీకు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్ట్ కింద సబ్మిట్ రిక్వెస్ట్, సర్వీస్ రిక్వెస్ట్లు అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. ఎందుకు అంటే మీకు ఇండస్ట్రీలో కావాల్సిన ఏ రిక్వైర్మెంట్ అంటే బ్యాంక్ అప్డేషన్ కానీ, నామినీ డీటెయిల్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్స్పైర్ అయ్యారు నెక్స్ట్ వాళ్ళకి కావాలి ఆ డాక్యుమెంట్స్ సబ్మిషన్ కానీ అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అంటే ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీకు డైరెక్ట్ ఈ ఒక్క అప్లికేషన్ సరిపోతుంది. అదే మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీకు అసలు ఇన్ని ఆప్షన్సే ఉండవు. జస్ట్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపి, లంసమ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నేను కామెంట్స్లో చూసింది, సార్ డైలీ ఎస్ఐపికి ఏది యూజ్ చేయాలి? ఎంఎఫ్ సెంట్రల్ యూజ్ చేసుకోండి డైలీ ఎస్ఐపి ఎంఎఫ్ సెంట్రల్ యూజ్ చేసుకోండి.
డైలీ ఎస్ఐపిలో మీకు 21 వర్కింగ్ డేస్ 25 వర్కింగ్ డేస్ అలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్కెట్ డేస్ ఎన్ని ఓపెన్ ఉంటే అన్ని డేస్ మీకు ఉంటుంది. డైలీ ఎస్ఐపి ఎంఎఫ్ సెంటర్లో మీకు కావాల్సిన ఫండ్ ఎంత అమౌంట్ ఎవ్రీడే ఆఫ్టర్ 3కి మీకు అమౌంట్ డిడక్ట్ అవుతుంది. డిడక్ట్ అయింది అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో క్లియర్గా వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ బయాస్డ్ ఇన్ఫర్మేషన్, బయాస్డ్ ప్రమోషన్స్ ఏమి లేకుండా మీకు ఇక్కడ ఎంఎఫ్ సెంటర్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ కింద ట్రాక్ స్టేటస్ అని ఒకటి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏదైనా రిక్వెస్ట్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయడం కానీ లేకపోతే నామినీ డీటెయిల్స్ చేంజ్ చేయడం కానీ అవన్నీ ఇచ్చింటారు కదా, అక్కడ ఈ స్టేటస్లో మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎస్టీపీ గురించి కూడా చాలామంది అడుగుతారు. ఎస్టీపీస్ ఎప్పుడు అవుతాయి అంటే ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యిందో అప్పుడు దాని తర్వాత ఎస్టీపీస్ అనేది ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఎస్టీపీ అంటే ఏంటి, ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి పంపించాలి అంటే ఆల్రెడీ ఆ ఫండ్లో అమౌంట్ ఉండాలి. అమౌంట్ లేనిది ఎస్టీపీ డైరెక్ట్ యాక్టివేట్ కాదనమాట. అది వన్ ఆఫ్ ద కీ థింగ్ మనం కన్సిడర్ చేయాలి. అది డెట్ నుంచి ఎస్టీపీ ఆప్షన్ మీరు ఓపెన్ చేస్తే మీరు ఏ ఫండ్లో ఆల్రెడీ అమౌంట్ ఉందో ఆ ఫండ్ అక్కడ క్లిక్ చేసుకొని ఏ ఫండ్కి పంపించాలో అంటే ఫ్రమ్ టు అని ఉంటుంది, అది క్లియర్ చేసుకొని ఎంత అమౌంట్ ఎంత డ్యూరేషన్ పెట్టేసుకుంటే ఎస్టీపీ కూడా మీకు క్లియర్గా స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా ఎంఎఫ్ సెంట్రల్ యూజ్ చేసుకుంటే మీకు అసలు ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఏదైనా ఇష్యూ వస్తే కూడా మీకు కస్టమర్ సర్వీస్ నుంచి మీకు రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో కంటే చాలా బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. మీకు ఈమెయిల్ ఐడి కానీ సర్వీస్ డెస్క్ కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. నా క్లయింట్స్ అందరికీ కూడా నేను ఎంఎఫ్ సెంట్రల్ యూజ్ చేయమని చెప్తాను అనమాట. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఈ ఎంఎఫ్ సెంటర్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ అని బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా డైలీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్, మీ పర్సనల్ ఫినాన్స్ యొక్క దానికి సంబంధించి ఓవరాల్ వ్యూకి సంబంధించి కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి విజయ్ కర్ణం గారు కండక్ట్ చేయబోయే వెబినార్కి మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఎన్నో విషయాలు తెలుసుకోవడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా ఎంతో అచీవ్ చేయొచ్చు, ఎంతో ఎర్న్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మరి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.